మల్లికార్జున ముత్య. ఇతని గురించి తెలియనోళ్ళంటూ ఎవరు లేరు. మాక్సిమం ఒక 10% పీపుల్ తప్ప. అయితే ఏమన్నా శక్తులున్నాయా? లేదంటే ఏమన్నా మాయలు చేస్తుండా? అందరి ఫోన్ నంబర్లు, అందరి పేర్లు, వాళ్ళ ఫ్యామిలీకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవన్నీ ఎలా చెప్తున్నాడు? అసలు ఇతను ఫేకా? లేదంటే రియలా? చాలామంది ఏమనుకున్నారంటే ఇతను ఫేక్ ఉన్నాడు. అసలు అక్కడికొచ్చిన వాళ్ళయి ఇలా నంబర్స్ కనుక్కొని ఇలా చేసి ఇలా చెప్తున్నాడని చాలామంది అయితే అంటున్నారు. ఈ వీడియోలో ఇతని గురించి మొత్తం డీటెయిల్‌గా ఇతను ఫేకా? ఫేక్ కాదా? ఈ వీడియోలో ఫుల్‌గా అయితే మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ వీడియో వచ్చేసి నేను రీసెర్చ్ చేసి అతని గురించి పిన్ టు పిన్ తెలుసుకొని మరి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైతే మా ఫ్రెండ్స్ అక్కడికెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే నేనైతే వీడియో చేస్తున్నాను. ఎటువంటి అతనికి సపోర్ట్ కాదు. ఎవరైతే మన ప్రజలు ఫేక్ అని అంటారో వాళ్ళకి కూడా సపోర్ట్ కాదు. ఈ వీడియోలో అతని గురించి మీరు డీటెయిల్‌గా అయితే తెలుసుకుంటారు. అంతకంటే ముందు మా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి. ఈ మల్లికార్జున ముత్య గురించి వచ్చేసి ఇతను ఏమి శక్తులు కానీ అలా జ్యోతిషం చెప్పడం కానీ ఇతను ఓన్గా అయితే ఏం నేర్చుకోలేడు. ఫస్ట్ వాళ్ళ నాన్న ఇలా చెప్తున్నాడంట. వాళ్ళ వంశపరంగా ఇతనికి అయితే వచ్చింది. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అవి ఏవైతే ఉంటాయో శక్తులు, అవి మన శక్తులని అనొద్దు కానీ ఏదైతే జ్యోతిషం అని ఉంటుందో అది మొత్తము ఇతనికి వచ్చింది. ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకు వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఫోన్ నంబర్ అవన్నీ జ్యోతిషం చెప్పుడు ఇతనికి వాళ్ళ నాన్న నుంచి అయితే వచ్చింది. అయితే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఏదైతే కరోనా వచ్చింది కదా, అప్పుడు కరోనా టైంలో ఇతను చాలా జ్యోతిషం ఎవరైతే ఉంటారో చెప్పే వాళ్ళకు వాళ్ళే ఆశ్చర్యపోయారు. కరోనా టైంలో, కరోనా కొద్దిగా రాకముందు అయితే తను ఏదైతే వాళ్ళ ఉంటున్న గ్రామంలో కర్ణాటకలో అక్కడనే చాలా ఫేమస్ అయింది. ఇక స్టేట్ దాటి అసలు రాలేదు. ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి. ఏదైతే ఒక మనం 2 మంత్స్ 3 మంత్స్ నుంచి చూస్తున్నామో ఇతను బీభత్సంగా అయితే ఫేమ్ అవుతున్నాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ట్విట్టర్ ఓపెన్ చేసిన మొత్తం ఇతనే కనిపిస్తున్నాడు. ఎందుకంటే తను నిజం ఉందని కొంతమంది అంటున్నారు, ఇంకొంతమంది ఏంటంటే అబద్ధం ఉందని కొంతమంది అంటున్నారు. ఇక్కడ మనము ఏమనుకోవాలంటే తన దగ్గరికి చాలా మంది ఎక్కువ అంటే రాజకీయ నాయకులు అయితే వెళ్తున్నారు. అయితే తను ఇంటికి వచ్చి కూడా ఎవరైతే రాజకీయ నాయకులు పక్కా పిఏ కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఇతన్ని రిక్వెస్ట్ చేసి ఇట్లా మా ఎమ్మెల్యే దగ్గరికి ఇలా రండి, మా సీఎం ఇలా అని చెప్పి చాలామంది అయితే చుట్టూ వాళ్ళు అయితే అంటున్నారు. ఈయన ఆ రిక్వెస్ట్కు యాక్సెప్ట్ చేసి ఇతను కూడా వెళ్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే తను ఏదైతే ఆశ్రమం నడుపుతున్నాడో అక్కడ ఇతను ఉండి జ్యోతిషం చెప్తున్నాడో అక్కడ 24/7 అన్నం ఎవ్వరికి అసలు అన్నం లేకుండా అయితే ఉండదు. వాళ్ళు 3 పూటలు తింటారా, 4 పూటలు తింటారా, వండుడు మీదే ఉంటారంట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి అసలు సిస్టమ్ ఫెసిలిటీస్ అసలు బాగాలేవంటే. ఏంటంటే ఇప్పుడు రోజుకు చాలా మంది వెళ్తున్నారు. అతను రోజుకు ఒక 1000 నుంచి 2000 మెంబర్స్ని ఇలా చూస్తాడంట. అయితే అతను మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అతన్ని చూసి ఇలా వీడియోస్ మనం స్క్రోల్ చేస్తుంటే అతని వీడియోస్ వస్తాయి కదా, మా ఫ్రెండ్స్ చూసి మొత్తం ఫేకు అది ఇదని చాలామంది అయితే అన్నారు. ఇంక్లూడింగ్ నేను కూడా అందరికి ఫేక్ అని అనుకున్నాను. అయితే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు అక్కడికి. ఏదైతే కర్ణాటక ఈ మల్లికార్జున ముత్య దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాము అసలు ఇతను మా గురించి ఏం చెప్తాడు అని అతని దగ్గరికి అయితే వెళ్ళారు. అయితే ఇది కొద్దిగా పక్కకు పెడితే ఈయన గురించి కొన్ని ఫేక్ న్యూస్లు అయితే వస్తున్నాయి. ఏంటంటే అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ ఏదైతే కార్ తీసుకెళ్తారో ఆ కారు నంబర్ ప్లేట్ కొడితే ఆ నంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ వస్తుంది, వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ పేరు వస్తుంది. అలా వీళ్ళు చెప్తున్నారు అందరు. కానీ ఇప్పుడు మనం ఒక బండి నెంబర్ ప్లేట్ కానీ ఒక కార్ నెంబర్ ప్లేట్ కొట్టినామని ఓన్లీ నేమ్ వస్తుంది అంతేగాని ఆ కార్లో ఒక 4 members వెళ్తే ఆ 4 members గురించి అయితే ఆ కార్లో అయితే ఉండదు కదా. ఆ 4 members గురించి కూడా ఇతనైతే చెప్తున్నాడంట. అయితే ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్ ఏం రేజ్ చేస్తున్నారంటే అందరు పబ్లిక్ అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఒక 1 day తర్వాత అతనైతే చెప్తున్నాడంట అంత క్రౌడ్లా. అయితే ఎవరైతే మనం మాట్లాడుకుంటాం కదా పక్కన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈ మల్లికార్జున ముత్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా మన దగ్గరకు వచ్చి ఏంది మీ ప్రాబ్లము అది ఇదని అడిగి ఇలా తెలుసుకొని అతని మల్లికార్జున ముత్యానికి ఇలా వీళ్ళని చెప్తున్నారని చెప్పి చాలా న్యూస్లో చాలా అయితే వస్తున్నాయి. అయితే ఇవన్నీ మేము కూడా నిజం అనుకొని అరే ఫేకు ఇలా చేస్తున్నాడని అనుకున్నాము. అయితే మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే డైరెక్ట్గా కారు వేరే ట్రావెల్స్ కార్ తీసుకొని వాళ్ళ ఓన్ కార్ ఒకటి కాదు ట్రావెల్స్ కార్ తీసుకొని వాళ్ళైతే వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మొత్తము ఏపీ బండ్లు, టీఎస్ బండ్లు, కర్ణాటక బండ్లు అయితే ఒక్కటి లేవు. మొత్తము ఇంచుమించు ఒక 800-900 కార్స్ అయితే అక్కడ ఉంటాయి. ఒక స్పెషల్ పార్కింగ్ అయితే అక్కడైతే ఉంది. మొత్తం తెలంగాణ, ఆంధ్ర వాళ్ళే అతన్ని అయితే నమ్ముతున్నారు. కర్ణాటక వాళ్ళు కూడా అంతా నమ్ముతున్నారు కానీ ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ అంత లేదు. చాలా పబ్లిక్ ఇక మా ఫ్రెండ్స్ అయితే అక్కడికి వెళ్ళి అతను ఒక 1 hour రాలేడు, ఒక హాఫ్ డే కూడా రాలేడంట. ఒక రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్ళిందని తర్వాత వాళ్ళకి నైట్ అయితే తెలిసిందంట వీళ్ళు మార్నింగ్ వెళ్తే. ఇక అలానే నెక్స్ట్ డే అతను 12కి 1 వచ్చిందంట. వచ్చిన తర్వాత అలానే చూస్తున్నాడు. వీళ్ళది వచ్చేసి నెక్స్ట్ డే వీళ్ళు వెళ్ళిన 2 days తర్వాత ఇతనికి మా ఫ్రెండ్స్కి అయితే ఉన్న నిజాలు మొత్తం అయితే చెప్పేశారంట. అయితే మా ఫ్రెండ్స్ లిటరల్లీ షాక్ అయిపోయారు మొత్తం.
మా ఫ్రెండ్స్ పేరు కానీ, వాళ్ళ డ్యాడీ పేరు కానీ, వాళ్ళ ఫోన్ నంబర్ కానీ ఇలా చెప్తుంటే వాళ్ళు షాక్ అయిపోయారు. వాళ్ళకు ఇంకొక క్వెషన్ కూడా రేజ్ చేసిండంట అతను. అంటే అతను కొద్దిగా వచ్చి రాని తెలుగులో, హిందీలో మాట్లాడుతున్నాడని మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. పక్కకు ట్రాన్స్లేటర్ ఉందంట. అతను ఆ కర్ణాటక భాషలో చెప్తే అతను వచ్చేసి తెలుగులో చెప్తున్నాడంట. అయితే ఇక్కడ మా ఫ్రెండ్స్ లిటరల్లీ షాక్ అయిపోయారు. అరే ఏంది ఇలా చెప్తున్నాడు, కార్ గుట్ట మనం తీసుకురాలి, మనం కూడా మా ఫ్రెండ్స్ కూడా అక్కడ ఎవరితో మాట్లాడారు. కార్లో ఆయన వచ్చినంత వరకు అక్కడ తినేసి వచ్చి కార్లో వాళ్ళు చప్పుడుగా ఏసీ వేసుకొని పడుకున్నారంట. అయితే వీళ్ళు ఎవరితో మాట్లాడలేరు, వీళ్ళు డీటెయిల్స్, కార్ డీటెయిల్స్ వేరే వాళ్ళవి ఉంటాయి, వీళ్ళ డీటెయిల్స్ కాదు. వీళ్ళకు అక్కడ వీళ్ళు నలుగురు పోయారు, ఒక 5వ వ్యక్తికి వీళ్ళ గురించి అసలు తెలియదు. ఆయనకి ఎట్లా తెలుసు అని లిటరల్లీ షాక్ అయిపోయారు వీళ్ళు ఫేక్ అనుకోని. అతను ఇంకో పాయింట్ ఏం రైజ్ చేసిందంటే, మీరు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో నా దగ్గర నన్ను ఫేక్ అనుకోని మీరు నా దగ్గరకు వచ్చి నన్ను టెస్ట్ చేద్దామని చెప్పి ఇవన్నీ అడుగుతున్నారు అని అతను వీళ్ళకి తెలియని పాయింట్స్ కూడా చెప్పారు. నీకు ఈ అమ్మాయిని నువ్వు మోసం చేసినావు, ఇంకొక అమ్మాయిని నిన్ను మోసం చేసినావు, ఇవన్నీ లిటరల్లీ చెప్తే మా ఫ్రెండ్స్ అంటే మొత్తం షాక్ అయిపోయారు. అక్కడ ఇంకొక 4-5 మంది, ఒక 10 మందికి ఒకటేసారి చెప్తాడంట. 10-15 మందికి ఇలా ఒక రూమ్లోకి పిలుచుకొని చెప్తాడంట. తను ఎవరైతే ఇంకా మా ఫ్రెండ్కి చెప్పేటప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా, ఇతని గురించి లేని సీక్రెట్లు అని చెప్తే వాళ్ళు ఎంటనో నవ్వుతున్నారు. ఇతను మా ఫ్రెండ్ అయితే లిటరల్లీ షాక్ అయిపోయి అతను కాళ్ళు అయితే పట్టుకున్నాడంట. నేను ఫేక్ అని అనుకున్నా, నేను చాలా టెస్ట్ చేద్దామని అనుకున్నా, కానీ ఇలా మీరు కొన్ని నిజాలు చెప్పేసరికి నేను షాక్ అయిపోయినా. మీరు ఫేక్ అని చాలా న్యూస్లో వస్తున్నాయి, మరి దానికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారంటే, ఇప్పుడు నన్ను ఫేక్ అనుకున్న వాళ్ళు నేను ఫేకే, ఇప్పుడు నువ్వు నన్ను నమ్మి నన్ను ఫేక్ అనుకొని నన్ను వచ్చినావు, నీకే తెలిసింది నేను ఫేకా కాదని చెప్పి. నువ్వు ఎవరికి ఇక్కడ ఒక పేరైనా చెప్పినావు, ఎవరితో మాట్లాడినావు అంటే లేదు అని చెప్పిందంట. మరి నాకు ఎలా తెలుసు? ఇది మా డాడీ నుంచి, మా తాత వాళ్ళ నుంచి నాకైతే వచ్చింది. నేను పెద్దగా ఏం చదువుకోలేను, నేను ఇంటర్ వరకే చదివి ఆపేసిన అని చెప్పి ఆయన చాలా అయితే చెప్తున్నా. నేను ఇలా ఉత్తగా ఎప్పుడు నాకేం అవసరం, నేను అమౌంట్ తీసుకొని ఇలా చెప్పొచ్చు కదా, నేను ప్రజలకు మంచి చేద్దాము, వాళ్ళ బాగోగాలు ఏంది అవన్నీ తెలుసుకోవడానికి నేను ఇలా చేస్తున్నాను. అంతేగాని ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి నాకు అమౌంట్ ఇస్తా అంటే నేను వద్దంట. వాళ్ళే డొనేట్ చేస్తున్నారు కాబట్టి నేను అది డైరెక్ట్ నేను కూడా తీసుకోలేను. డైరెక్ట్ ఆ గుడి అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళి దానివల్ల ఫుడ్ అయితే 24/7 పెడుతున్నారని అతనైతే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది న్యూస్ ఛానల్స్ కానీ, పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏం చేస్తున్నాయంటే, ఆ న్యూస్ ఛానల్ యాంకర్ కానీ, కెమెరామెన్ కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అతను ఇంటర్వ్యూ అడిగితే అతను ఇంటర్వ్యూ ఇవ్వకపోవడము, ఇలా ఇంటర్వ్యూ నేనైతే ఆయన స్ట్రేట్గా ఒకటే చెప్పిండో, నేనైతే ఇంటర్వ్యూ ఎవరికి ఇయ్యా, నాకైతే సంబంధం లేదు, మీరు నా గురించి ఏం రాసుకుంటారో రాసుకోండి, నాకు సంబంధం లేదు, నేనేంటో నాకు తెలుసు, నా దగ్గరకు వచ్చి నమ్మి భక్తులకు వాళ్ళకి తెలుసు అని అతనైతే చెప్తున్నాడు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, చాలా న్యూస్ ఛానల్ అతన్ని బ్యాడ్గా చేసి ఫేక్ అని అంటున్నారు, కానీ అతనైతే ఫేక్ కాదని మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేసి నాకు చెప్పారు కాబట్టి నాకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, న్యూస్ ఛానల్లో ఫేక్ అని ఎందుకు చెప్తున్నాయంటే, అతను ఇంటర్వ్యూ ఇవ్వలేడు, వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు న్యూస్ ఛానల్ అంటే ఎక్కడికన్నా వెళ్తే డైరెక్టర్ రానిస్తారు అని అనుకుంటారు కదా, అలా ఈక్వల్ లాగానే అతను కూడా అక్కడ చూశారు. అయితే వీళ్ళు న్యూస్ ఛానల్ లోపలికి పంపించకపోవడంతో, ఆ బాబా ఎవరైతే మల్లికార్జున ముత్యస్వామి ఉన్నాడో అతని దగ్గరికి పంపించకపోవడంతో వీళ్ళకు కొద్దిగా కోపం వచ్చి, ఇతను ఎట్లయినా సరే న్యూస్ ఛానల్ తలుచుకుంటే ఏమైనా చేస్తుందని అనుకొని అదొక్కటి భావించి వేరే ఛానల్స్ వాళ్ళు అలానే ట్రోల్ చేస్తారు. తను ఫేక్ అని చెప్పి, ఏంటంటే ఇక్కడ అతను ఇంటర్వ్యూ ఇవ్వలేడని చెప్పి వీళ్ళు ఇలా చేస్తున్నారు. టీవీ మీద కూడా చాలా న్యూస్లు కూడా వస్తున్నాయి, తను ఇంటర్వ్యూ ఇవ్వలేడని. అందుకే అతను కూడా చెప్పాడు, నేను ఇలా ఇంటర్వ్యూ ఇవ్వలేను కాబట్టి ఇలా చేశారని చెప్పి. వీళ్ళు చేస్తున్నది ముమ్మాటికి తప్పని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఒక ఇంటర్వ్యూ కోసం అతను ఇవ్వలేడని చెప్పి వీళ్ళు ఇలా ఫేకు అది ఇది నంబర్ ప్లేట్ కొట్టి ఇలా డీటెయిల్స్ చెప్తున్నాడు అని చెప్పి వీళ్ళకి చెప్పడం చాలా తప్పు. ఓకే, వచ్చినాయి బ్యాడ్ న్యూస్ వచ్చినాయి, ఇలా నంబర్ ప్లేట్ కొట్టి చెప్తున్నా, అది ఫేక్. ఇప్పుడు నంబర్ ప్లేట్ కొట్టినా కార్లో 4 డీటెయిల్స్ అయితే రావు కదా, ఇది ఇతని డీటెయిల్స్ అయితే. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇతను వచ్చేసి 23 ఇయర్స్, ఒక యంగ్ బాయ్ ఇతను కూడా. కానీ ఇతనికి ఏం అవసరం అలా ఒక్క దగ్గర ₹1 తీసుకోకుండా, ఇతను అయితే ఫేక్ కాదని నాకు అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్కు అలా చెప్పగానే మా ఫ్రెండ్సే షాక్ అయిపోయారు. ఇక్కడికి వెళ్ళిన ఎవరైతే మల్లికార్జున ముత్యస్వామి ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళిన ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఫేక్ అని కాకుండా జెన్యున్గా అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఆ కర్ణాటక సిచ్యువేషన్లో కానీ, అక్కడ సరౌండింగ్స్లో కానీ ఇతని గురించి అడిగితే ఒక దేవుడు అది ఇదని చాలామంది అయితే అంటున్నారు. చాలామంది ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశారంట ఇతను. ఇక్కడ ముత్య ఏంటిదంటే, మల్లికార్జున ముత్య మీనింగ్ ఏంటంటే, ముత్య అంటే మనిషి రూపంలో ఉన్న దేవుడు అని అర్థము. అందుకే అతని ముత్య అంటారు. వీళ్ళ నాన్న కూడా ముత్య అని అంటున్నానంట. వీళ్ళ నాన్న వచ్చేసి ఊరు తిరిగి ఇలా జ్యోతిషం అయితే చెప్తున్నానంట. తర్వాత కరోనా అయిపోయిన తర్వాత ఇతను గుడి కట్టించి ఆ గుడిలోనే ఇతను జ్యోతిషం అయితే చెప్తున్నాడు. ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నాడు. ఇతని గురించి ఇలా మంచి ఏదేమని వచ్చి ఇలా
వాటి గురించి మీరు ఫేక్ అని అనడం ఏమో చెప్పలేము. ఇంకా రీసెర్చ్ చేస్తే ఇంకా తెలుస్తుందేమో. ఇప్పటివరకు అయితే ఇంత రీసెర్చ్ చేస్తే ఇతనైతే ఫేక్ కాదు అని నాకైతే అనిపిస్తున్నది. మీరు ఏమనుకున్నారో కింద కామెంట్స్లో అయితే తప్పక కామెంట్ చేయండి ఇతని గురించి. అలానే ఫేక్ అనుకునే వాళ్ళు ఇతని గురించి ఇతని దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్స్లో తప్పక కామెంట్ చేయండి. ఇతని గురించి ఇంకొన్ని సీక్రెట్స్, మీకు తెలియని సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కోసం తప్పకైతే వెయిట్ చేయండి. ఇందులో మీకు కొన్ని డీటెయిల్స్, ఇతని గురించి తెలిసిన డీటెయిల్స్ అయితే చెప్పానని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇలా చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది రియల్ కాబట్టి. పార్ట్ 2లో మీకు ఇంకా చాలా సస్పెన్స్ నిజాలు అయితే తెలుస్తాయి. తను ఫేకా రియలా మీకైతే అందులో క్లారిటీ అయితే వచ్చేస్తుంది మొత్తము. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని అయితే లైక్ చేసుకోండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.